విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ వారం మన టాపిక్ నెవర్ స్టాప్ ఇంప్రూవింగ్. రాబిన్ శర్మ అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఒక అద్భుతమైన మాట అంటాడు. విజయం ఓడినంతగా ఏది ఓడిపోదు. విజయం మనల్ని అసమర్థుడిగా, నిర్వికారంగా, ఎందుకు పనికిరాని వాడిగా తయారు చేస్తుంది, కంఫర్ట్ జోన్లో త్రోసివేస్తుంది అంటాడు. ఏదైనా ఒక విజయం సాధించి నువ్వు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే, ఇది నాకు చాలు అని కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే నీ అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. నువ్వు అక్కడే అసమర్థుడిగా నిలబడిపోవటం జరుగుతుంది. లెస్ బ్రౌన్ అనే మానసిక శాస్త్రవేత్త ఒక అద్భుతమైన మాట చెప్తాడు. చాలామంది ఎందుకు ఫెయిల్ అయిపోతారు అంటే, వారు చాలా చిన్న లక్ష్యం పెట్టుకుని విజయం సాధించటం వల్ల వారు ఫెయిల్ అయిపోతారు అంటాడు. మనకున్న శక్తి సామర్థ్యాల కంటే కూడా చాలా చిన్న లక్ష్యాన్ని పెట్టుకుని అక్కడ గెలిచి అక్కడితో మనం ఆగిపోతే మన విజయం అక్కడే ఆగిపోతుంది. సో నెవర్ స్టాప్ ఇంప్రూవింగ్. ఎప్పుడైతే నువ్వు అభివృద్ధి చెందడం ఆగిపోయావో నువ్వు గత వైభవ పీడితుడిగా ఉండిపోతావు. ఏదో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం సాధించినటువంటి విజయం దగ్గరే నీ యొక్క బ్రతుకు ఆగిపోవడం జరుగుతుంది. నిన్నటి కంటే ఈరోజు బాగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు కంటే రేపు ఇంకా బాగా ముందుకు వెళ్ళగలగాలి. ఎందుకు అంటే, మీరు చూడండి, 100 రూపాయలు సంపాదించడం అనే లక్ష్యం పెట్టుకుని గెలవడం మంచిదా? 100 కోట్లు సంపాదించాలి అని ఓడిపోయి 50 కోట్లు సంపాదించడం మంచిదా? మీకు ఇందాకే ఒక మాట చెప్పాను. చాలామంది ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే, చిన్న లక్ష్యం పెట్టుకుని విజయం సాధించటం వల్ల. 100 రూపాయలు లక్ష్యం పెట్టుకుని నేను సాధించాలనుకుని సాధించేసాడు వాడు. ఇక ఆనందంలో నాకు ఈ 100 రూపాయలు చాలని చెప్పి ఆగిపోయాడు అనుకుందాం. ఇక వాడు గత వైభవ పీడితుడిగా ఉండిపోతాడు. అలా కాకుండా నేను 100 కోట్లు సాధించాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. 50 కోట్లు మాత్రమే సాధించగలిగాడు. సో ఇద్దరిని కంపేర్ చేస్తే ఇతడు గెలిచాడు కానీ ఎక్కడున్నాడో, ఇతను ఓడిపోయాడు కానీ ఎక్కడున్నాడు. సో మనలో కూడా ఏదో ఒక చిన్న విజయాన్ని సాధించిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి అసమర్థుడిగా, నిర్వికారంగా, చేతకాని వాడిలా ఆగిపోతే ఇక మనం గత వైభవ పీడితుల్లా ఉంటాం. సో నెవర్ స్టాప్ ఇంప్రూవింగ్. అందుకనే ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోకండి, అది చాలా పెద్ద నేరము. మనం పెట్టుకునే లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి. అయితే దానికి చిన్న చిన్న విజయాలు తోడు కావాలి. ఒక విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్, ఆ విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్, ఇలా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళుతూ ఉండాలి తప్పించి ఆగిపోకూడదు. ఎందుకు చాలామంది ఒక విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోతూ ఉంటారు అంటే, సైకాలజిస్టులు దీని మీద పరిశోధనలు చేసి ఏమంటారు అంటే, అతడు తొలి విజయాన్ని సాధించినప్పుడు అతడు అనుసరించినటువంటి విధానాలు, లక్షణాలు, పద్ధతులను వదిలివేయటం వల్ల అతడు తరువాత విజయాలు సాధించలేకపోతున్నాడు. మనల్ని ఏ విషయాలైతే విజేతగా నిలిపాయో ఆ విషయాలను మనం వదిలివేయటం వల్ల మనం పరాజితుడిగా మారిపోతాం. నీకు 10th క్లాస్లో అద్భుతమైన మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆ 10th క్లాస్లో ఉన్న డెడికేషను, ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి పట్టుదల, ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి భయం, క్రమశిక్షణ లేకపోతే ఇంటర్మీడియట్లో నువ్వు ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. ఇంటర్మీడియట్లో అద్భుతంగా నువ్వు చదివావు, బ్రహ్మాండమైన ర్యాంకు సాధించావు, బ్రహ్మాండమైన కాలేజీలో అడుగుపెట్టావు. ఇంటర్మీడియట్లో ఉన్న డెడికేషను, పట్టుదల, టైం టేబుల్, జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకునే విధానం, డిగ్రీలోనో ఇంజనీరింగ్లోనో లేకపోతే మరొక దానిలోనో విజయం సాధించటం కష్టం. నువ్వు డిగ్రీలో అద్భుతమైన మార్కులు సంపాదించలేదు, ఇంజనీరింగ్లో కాలేజీ ఫస్ట్ వచ్చావు, ఏదో బ్యాంకు ఉద్యోగాలకో ఎస్ఐ ఉద్యోగానికో ప్రిపేర్ అవుతున్నావు. ఆ డెడికేషను, ఆ ప్లానింగు, ఆ యొక్క పర్ఫెక్షను నీకు ఈ ప్రిపరేషన్లో లేకపోతే నువ్వు ఓడిపోతావు. సో
కాబట్టి గుర్తుంచుకోండి, ఎందుకు ఒక విజయం సాధించిన తర్వాత ఓడిపోతూ ఉంటాము అంటే, గత విజయానికి ఉపయోగించిన వ్యూహాలను వదిలివేయటం వల్ల, ఆ లక్షణాలను వదిలివేయటం వల్ల మనం ఓడిపోతూ ఉంటాం. కాబట్టి విద్యార్థులారా గుర్తుంచుకోండి, నెవర్ స్టాప్ ఇంప్రూవింగ్ అండ్ నెవర్ లూజ్ గుడ్ హ్యాబిట్స్. మీరు అభివృద్ధి చెందడం ఆపకండి, మంచి లక్షణాలను ఎప్పుడూ వదులుకోకండి. సో మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.